పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. పరలోక రాజ్యము 10 మంది కన్యకలతో పోలుస్తున్నాడు. ఇప్పుడు కన్యకలు ఉన్నారంట, 5 మంది కన్యకలేమో ఇటు సైడ్ ఉన్నారు, 5 మంది కన్యకలేమో ఇటు సైడ్ ఉన్నారు. ఈ 5 మంది కన్యకలేమో నూనెను తీసుకున్నారు, దివిటీలను పట్టుకున్నారు. దివిటీలను పట్టుకున్నారా? దివిటీతో పాటు ఏం తీసుకున్నారు చెప్పండి? దేన్ని? నూనె తీసుకున్నారు కదా, నూనె తీసుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఉన్నారంట పక్కన, వాళ్ళు దీపం పట్టుకున్నారా? దివిటి పట్టుకున్నారు. దివిటి అంటేనే దీపం, తెలుసు కదా. దివిటి పట్టుకున్నారంట. నూనె తీసుకున్నారా? తీసుకోలేదు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో అస్సలకి తెలియదు. ఆయన వచ్చేంత వరకు నా దీపం వెలుగుతూనే ఉండాలి. ఆరిపోయిందా గెట్ అవుట్ అంటాడు ఒకేసారి.